కత్తెర గుర్తుకే అన్న మళ్ళొకసారి ఇప్పుడు మంచిర్యాల అమ్మ కత్తెర గుర్తు మాది. కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామాభివృద్ధిలో పయనించాలని కోరుతున్నాను. నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తున్నాను. నాకు ఓటేసి ఈ గ్రామాభివృద్ధికి నాకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను. కత్తెర గుర్తుకే అందరూ నన్ను గెలిపియండి. కత్తెర గుర్తు కోటేసి ఈ గ్రామ ప్రజలకు అందరికీ మేము రుణపడి ఉంటాము. అందరూ గెలిపిస్తే భారీ మెజార్టీ తోటి గెలిపిస్తే అందరికీ మేము రుణపడి ఉంటాము. కుక్కల పద్మమ్మ, మా ఊరు కొమరబండ. నా పేరు కుక్కల గోపాల్. క్యాండిడేట్గా కుక్కల పద్మమ్మ గోపాల్గా ఈ గ్రామ అభివృద్ధి కోసము నేను పాటుపడి నేను ఈ ఊరి గ్రామంలో ప్రతి ఒక్కరికి నేను అధికారంలో లేకపోయినా కూడా నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసిన. నా సహాయ శక్తుల ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్న అన్ని పార్టీలు ఎంబడి పోయినా, అన్ని పార్టీల సేవలు చేసిన. కాకపోతే నాకు పార్టీలు నచ్చలేవు. అన్ని పార్టీలను పక్కన పెట్టేసి నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా నేను పోటీలో నిల్చున్నాము. కాకపోతే ప్రతి గ్రామంలో నాకు ఈ గ్రామ ప్రజలందరికీ నేను భారీ మెజార్టీతో గెలిస్తే గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు చేస్తూ, మరియు నేను గ్రామంలో ప్రతి సమస్యను, క్లిష్టమైన సమస్యను కూడా నా శాయశక్తుల ఒడ్డించి ఎవ్వరికి తల వంచకుండా, మీ ఎంత పెద్దవాళ్ళైనా తల వంచకుండా ఆ క్లిష్టమైన సమస్యలను తప్పకుండా తీరుస్తాను. మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ప్రతి పార్టీల దగ్గరికి వెళ్ళి ప్రతి పార్టీల మెడలు వంచి వాళ్ళ నుండి ఫండ్స్ తీసుకొచ్చి, నేను ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పోటీ చేస్తున్నా. నాకు పార్టీలతో సంబంధం లేదు. పార్టీల మెడలు వంచి నేను ఫండ్స్ తెస్తా. నాకు ఆ శక్తి ఉంది, నేను చేయగలుగుతా. మా ప్రజలందరికీ తెలుసు, మా గ్రామ ప్రజలందరికీ తెలుసు, నేను చేసే శక్తి ఉంది నాకు. నేను ఖచ్చితంగా చేస్తా. వాళ్ళ దగ్గరికి వచ్చి కొట్లాడేస్తాను. నేను ఒక పార్టీలో ఉంటే వాళ్ళకి బానిస అవుతా. ఎందుకంటే వాళ్ళని గట్టిగా అడగలేకపోతాం. ఎందుకంటే పార్టీలు ఉన్నాము, అరే ఇస్తాం కానీ తీసాము. ఇప్పుడు నాకు ఆ శక్తి అవసరం లేదు. నా స్వయ శక్తి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు వాళ్ళది గట్టిగా అడిగి, నా గ్రామాభివృద్ధిలో మీరు మాకు సాయం చేయాలని గట్టిగా అడుగుతా. వాళ్ళ నుండి ఫండ్స్ తీసుకొచ్చి మా గ్రామంలో ఉన్న చిన్న సమస్యలు ఉంటే నా సొంత ఖర్చులతో చేస్తా. పెద్ద సమస్యలు ఉంటే పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి ఫండ్స్ తీసుకొచ్చి మా గ్రామాభివృద్ధిని మంచి పరిస్థితిలోకి తీసుకొస్తా. అది నాతో అవుతుంది. నా ఎంట ప్రజలు ఉన్నారు, నా ఎంట ప్రతి ఒక్కరు నాకు అండగా ఉన్నారు. ఇంకోటి, ప్రతి వ్యక్తి నాకు అండగా ఉండి నాకు తోడ్పడి నేను గత 5 వారం రోజుల నుండి ప్రచారంలో నా ఎంట ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న
నా యొక్క గ్రామ ప్రజలందరికీ మరియు వాళ్ళ యొక్క శక్తికి, వాళ్ళ యొక్క ఓపికకు, వాళ్ళ యొక్క సహనానికి అవతలలో ఎంత ఉన్నా నాకన్నా భారీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. డబ్బుతోని కొనాలని చూస్తున్నారు. కాకపోతే నా ఎంట ఉన్న వాళ్ళు డబ్బుకు లొంగే వాళ్ళు గారు. డబ్బు కోసం వాళ్ళు నా ఎంట వస్తలేరు. నా యొక్క గెలుపు కోసమే నా ఎంట వస్తున్నారు. నా యొక్క మన యొక్క నా పనితనాన్ని నచ్చే నా ఎంట వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మరీ కోరుతున్నాను. కాకపోతే నేను ఇక ముందు నేను నా ఎంట ఉన్న వారికి ఎటువంటి ఆపద వచ్చినా నేను ఖచ్చితంగా వాళ్ళ ముందుండి వాళ్ళకు ముందుండి నేను వాళ్ళకు పని చేస్తా. కాకపోతే ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నా, నాకు డబ్బు మీద ఆశ లేదు, నాకు ఇంకో పరపతి మీద ఆశ లేదు. నేను గత 2 సార్లు పోటీలో ఉన్న తక్కువ మెజార్టీతోని మామూలుగా 10-12 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా. కాకపోతే ఈసారి నాకు మా గ్రామంలో ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది. ఎట్లుందంటే 2 సార్లు ఓడిపోయిండు. ఈసారైనా గెలిపించకపోతే మనం అందరం వేస్ట్ అని ఎవరైనా డబ్బులు ఇచ్చినా వాళ్ళకి ప్రలోభపడకుండా నాకు ఓటేసామని ప్రతి ఒక్క మనిషి గడప నాకు చెప్తున్నారు. నన్ను వెన్నంటి ఉంటున్నారు. వెన్నంటి తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నా దగ్గర వాళ్ళు ఏం ఆశించడం లేదు. నా దగ్గర ఫ్రీగా వస్తున్నారు. నా సేవ నా యొక్క ప్రచారంలో పాల్గొని నాకు ముందుండి వెన్నుదండి నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ నేను మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరీ కోరుచున్నాను. కత్తెర గుర్తుకు వేసి నేను ఎట్లయినా గెలుస్తా. నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇంకా భారీ మెజార్టీతో గెలవాలని నా ప్రజలందరినీ కోరుచున్నాను. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే వేసి నేను ఎట్లయినా గెలుస్తా. నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇంకా భారీ మెజార్టీతో గెలవాలని నా ప్రజలందరినీ కోరుచున్నాను. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. మెంతాల రమేష్, మా గ్రామం కుమరబండ, మండలం షాబాద్, జిల్లా రంగారెడ్డి. మా ఊరుకు మేము అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల సంది నేను రాజకీయాలలో తిరుగుతున్నా. 20 సంవత్సరాల సంది చూస్తున్నా. ప్రతి ఒక్కరు వెంటుండి పని చేసినాం. రమేష్, మా గ్రామం కుమరబండ, మండలం షాబాద్, జిల్లా రంగారెడ్డి. మా ఊరుకు మేము అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల సంది నేను రాజకీయాలలో తిరుగుతున్నా. 20 సంవత్సరాల సంది చూస్తున్నా. ప్రతి ఒక్కరు వెంటుండి పని చేసినాం. ఎంత వెంటుండి పని చేసినా బానిస తత్వమే అవుతుంది. ఈ బానిస తత్వం పోవాలంటే మనం కూడా ఒక స్వేచ్ఛగా తిరగాలంటే ఒక నాయకుడు మంచోడు కావాలి. ఒక నాయకుడు మంచోడు కావాలంటే అన్న లాంటి వాళ్ళు ఉండాలి. అన్న ఇప్పటి వరకు ఏ పార్టీలో పని చేసినా కానీ పార్టీ కోసం చేయలే, మనిషి కోసం, వ్యక్తి కోసం, ఊరు కోసం చేసిండు. ఏ చిన్న మనిషికి చిన్న అవసరం ఉంది, ఒక 500 అవసరం ఉంది, ఏడికన్నా ఊరికి పోయేది ఉంది అని పోయినా సాయం చేసే వ్యక్తి. అసంటి వల్ల వింటుంటే మన ఊరు బాగుపడుతుంది, ఊరు అభివృద్ధి చెందుతుంది. అలా అని మేము కూడా మా యువత అందరూ ప్రతి ఒక్కరిని అందరం కూర్చొని డిస్కషన్ చేసినాం. ఇన్ని రోజులు అది మనం చేస్తున్నాం. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎవరికి చేస్తే బాగుంటుంది అంటే అందరం అనుకున్నది ఒక క్యాండిడేట్ పరంగా చూసుకుంటే అన్న ఆశించే వ్యక్తి కాదు. సరే ఏ విషయానికి పోల్చుకున్నా బెటర్గా ఏ టైంలో పోయి పలకరించినా, ఏ మాప్ పోయి లేపినా అన్నకి పలానా టైం నైట్ 12 అవుతుంది అన్న అవసరం వచ్చిందంటే బండి ఏడుకో ఏ టైం అయినా వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము ఎన్నెంట ఉండాలి, మంచి సహకారం చేయాలి. మా ఊరు డెవలప్ కావాలంటే ఇసొంటోళ్ళతో అవుతుంది. ఇసొంటోళ్ళకి సాయం చేస్తే ఇసొంటోళ్ళు ఎంట పోతే ఏ నాయకుడి దగ్గరకు పోయినా ఒక 100 మంది పోయినామంటే ఎలాంటి నాయకుడైనా పని చేయడానికి ముందరికి రానికి ప్రతి విషయానికి రాజకీయంగా కానీ ఏ విషయానికైనా ముందరికి వస్తారు. అందుకని అలాంటి వాళ్ళని ఎంచుకోవాలి. అన్నలాంటి వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించి మా ఊరు సత్తాగానే కాకుండా మండలంలోనే మేము తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా యూత్ సంకల్పంతో అన్నకు మద్దతు ఇస్తూ తెలుపుతున్నాం. కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆశిస్తున్నాం. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. నా యొక్క వార్డు 4వ వార్డు. నా గుర్తు వచ్చేసి గౌన్ గుర్తు. దాన్ని కూడా భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారని, మరియు కత్తెర గుర్తు గోపాలన్న కత్తెర గుర్తుకు 100% మేము భారీ మెజార్టీ తోటి పెద్ద ఎత్తున గెలిపించుకొని మా సత్తా ఏందో గ్రామంలో చూపిస్తామని కోరుతున్నాం. మా ఊరు కుమరబండ. నేను ఫస్ట్ వార్డులో నెంబర్గా పోటీ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ ఎలక్షన్లో పాల్గొనడం ఫస్ట్ టైం. ఇప్పుడు గోపాలన్నకు మద్దతు ఇస్తున్నాను. ఇంతకుముందు వేరే వాళ్ళకి అందరికి ఇచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు మా ఊరికి ఏం న్యాయం చేయలేరు. పెద్ద ఉన్నారు మా ఊరిలో కానీ ఎవరు ఏం న్యాయం చేయలేరు. ఈసారి గోపాలన్న న్యాయం చేస్తాడు, ఊరుకు మంచి చేస్తాడని చెప్పి కోరుకొని ఇలా గోపాలన్న బట్టి తిరుగుతున్నా. గోపాలన్నకు మద్దతు ఇచ్చి ఆయన గ్యారెంటీ గెలిపించుకుంటాము. మాకు ధైర్యం ఉంది. ఇంతకుముందు అందరిని గెలిపించినాము. ఇప్పుడు ఆయన గెలిపించుకున్నాము. మాకు చాలా కోరిక ఉంది. ఆయన గెలిపించుకుంటాము. నేను 6వ వార్డు నెంబర్గా పోటీ చేసిన గోపాలన్న సర్పంచ్ ఉన్నాడు. నా గుర్తు గ్యాస్ పై గుర్తు.
గోపాలన్న గుర్తు కత్తెర గుర్తు 2 గుర్తులకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మా వార్డు సభ్యులందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు గొంగుపల్లి ప్రవీణ్ కుమార్. నా వార్డు 8వ వార్డు. నా గుర్తు వచ్చేసి పొయ్యి గుర్తు. అన్న సర్పంచ్ క్యాండిడేట్ అన్న కుక్కల్ గోపాల్, అన్నది కత్తెర గుర్తు. మా వార్డు నుంచి కూడా అన్నకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నాం. మేము సపోర్ట్ ఇచ్చి అన్నను మరియు నేను భారీ మెజార్టీతో గెలుస్తాము.